దాని గురించి ఒకసారి చెప్తారా? దాని ఏంటి యంత్రం ఇదేంటి ఇదే చెప్పగలుగుతారా? లవంగాలు ఒక 2-3 పోకలు లగం పోకలు వేసినావా? మరొకసారి చెప్తా చూసుకో. పసుపు కుంకుమ, రవిక కనుము, 2 తమలపాకులు, మారేడు దళము, అక్షంతలు, గులాబీ పుష్పం, మోదుగ పుష్పం, యాలకులు, లవంగాలు, పోకలు పెట్టేసి 4వ అధ్యాయం. 5వ అధ్యాయం. పసుపు కుంకుమ, రవిక కనుము, 2 తమలపాకులు, మారేడు దళము, అక్షంతలు, గులాబీ పూలు, మోదుగ పుష్పం. ఇప్పుడు కాదు, మోదుగ పుష్పం. మోదుగ పుష్పం మోదుగ పుష్పం ఉంది. యాలకులు, లవంగాలు. యాలకులు, లవంగాలు. జామపండు ఉందా? యాలకులు, లవంగాలు, పోకలు. పోకలు వేసినావా? ఒక్కలే నీ దగ్గర ఇచ్చే 2 అమ్మ. తీసేటప్పుడు కూడా అట్లాగే తీయాలి చందు. 5 అయిపోయిందా? 6వది పసుపు కుంకుమ. పసుపు కుంకుమ, రవిక కనుము, 2 తమలపాకులు, మారేడు దళము, అక్షంతలు, గులాబీ పుష్పం, మోదుగ పుష్పం, యాలకులు, లవంగాలు, పోకలు, కొబ్బరి కురడి, కొబ్బరి ముక్కలు. అమ్మ నీ వెనకాలనే కొబ్బరి ముక్కలు అమ్మ 2. ఒకసారి చూసుకోండి మళ్ళీ. పసుపు కుంకుమ, రవిక కనుము, 2 తమలపాకులు, మారేడు దళం, అక్షంతలు, గులాబీ పుష్పం, మోదుగ పుష్పం, యాలకులు, లవంగాలు, పోకలు, కొబ్బరి కురడి పెట్టేయమ్మా. కింద పెట్టు, దాని కిందనే పెట్టు. 6 చందు. 7వది పసుపు కుంకుమ, రవిక కనుము, 2 తమలపాకులు, మారేడు దళము, అక్షంతలు, గులాబీ పుష్పం, మోదుగ పుష్పం, నెయ్యి,
నెయ్యి వేస్తాం మనం వేసినప్పుడు ప్రతిసారి వేస్తాం. యాలకులు, లవంగాలు, పోకలు, గుమ్మడికాయ ముక్క రెండేయమ్మ పెట్టేసి ఏడోది 8 పసుపు కుంకుమ, రవిక కనుము, 2 తమలపాకులు, మారేడు వేయాలి. తాంబూలం నడిపొచ్చింది అమ్మ. తాంబూలం వెజిటబుల్ రైస్, దండం లాగా అమ్మవారికి ఇట్లా పెట్టింది. జరిపేటప్పుడు చెమ్మ పక్కన పూజ కోసము అన్ని అలంకరణ చేస్తాము. ఇక్కడ ఇది హోమం చేస్తున్నాం. ఇది చూడండి అలంకరణ. ఇది అమ్మవారు, అది శివుడు, శ్రీచక్రము, శివుడు, ఇక్కడ విష్ణువు. ఈ విధంగా అలంకరణ చేశారని చాలా చండీ హోమం కోసం ఇక్కడ అన్ని వస్తువులన్నీ రెడీ పెట్టారు. అలంకరణ బాగుంది. అసలు ఫోటో తీస్తున్నావా? ఇక్కడ మన ఇండియాలో అయితే ఈ విధంగా అలుపు పేదతో ఇట్లా వేసి ఎంత బాగా ముగ్గేసారు చూడండి. హోమం కోసం చాలా బాగుంది ముగ్గు. లాలన ఈరోజు ఇక్కడ పూజ జరుగుతుందని వచ్చాను. కృష్ణా మందిర్ సాయిబాబా గుడికి వచ్చాను ఈరోజు. జై శ్రీమన్నారాయణ. సాయిరామ్ సాయిరామ్. బాగా పెట్టుకుంటాను. శివుడు శివాయ నమ శివాయ నమ శివాయ. నంది ఇక్కడ నందీశ్వరుడు నమ శివాయ.
ఇది ఇక్కడ బృందావనం ఉంది, మొత్తం తులసి చెట్టు చాలా బాగుంది ఇక్కడ. ఇది ఇక్కడ కృష్ణ గుడి. కృష్ణ రాధాకృష్ణుడు ఇక్కడ. ఇది జంట నాగులు ఉంది ఇక్కడ. లానన్న అన్ని రకాల దేవుళ్ళు ఉన్నాయి అన్నట్టు ఇక్కడ. జై శ్రీమన్నారాయణ. మొత్తం తులసి వనం ఇక్కడ చూడండి. బృందావనం ఎంత బాగుంది. తులసి మధ్యలో ఇక్కడ బృందావనం మధ్యలో ఇక్కడ వినాయకుని పెట్టారు. జై శ్రీమన్నారాయణ. ఇది దుని షిరిడి నుంచి తెచ్చిన జ్యోతితో వెలిగించిన దుని అన్నట్టు. అందుకే ఈరోజు నేను ఇక్కడ దునిలో కొబ్బరికాయ వేస్తున్నా. కొబ్బరికాయ పెట్టేస్తున్నా ఇక్కడ దునిలో కొబ్బరికాయ. ఇది ఇండియాలో ఉన్నప్పుడే ఇట్లా ఈ విధంగా వేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఈరోజు దున్నుల్లో కొబ్బరికాయ వేసాను. అదే అమెరికాలో అయితే నేను వేయలేను కాబట్టి ఇక్కడ వేసాను ఈరోజు ఫ్రైడే రోజు. జై సాయిరామ్ 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 సాయిరామ్. శ్రీ ఆంజనేయులు అన్నట్టు ఇక్కడ. మళ్ళీ ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి అన్నట్టు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై ఆంజనేయ జై ఆంజనేయ జై ఆంజనేయ. సాయిబాబా గుడి. శ్రీమతి గడ్డం సుశీల రాజారెడ్డి ఫౌండేషన్తో వృద్ధులందరూ ఇక్కడ ఉంటారు అన్నట్టు. రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓ రామ. నామం పడ్డదంట. చిన్న బిల్ల బొట్టు బిల్లలాగా వస్తాయి. यत्र योगेश्वरा कृष्णो पात्रो नूतना तत्र स्वे विदगोर्भूति ध्रुवानि तिर्मातिर्मम. కోమలకు ప్రవేశం చేస్తుంది. దీని లోపల ఏంటంటే మిగతా దేవతల యొక్క ఆవాహన అవి ఇవి ఉండవు. చుట్టూ అష్టదిక్పాలకులు మళ్ళీ వాళ్ళు అయిపోయింది అని అంటే వాళ్ళతో పాటుగా అయితే ప్రతి దాని లోపల ఏంటి అని అంటే ఉపవాచ అని ఉంటుంది. ఉపవాచ అంటే మార్కండేయుడు మిగతా వాళ్ళు అమ్మవారి గురించి స్తుత చేసినటువంటి ఉపవాచంలో వెళ్ళారు. అయితే మొదటి అధ్యాయం లోపల 27 వరకు ఉంటాయి. 13 మొదటి అధ్యాయంలో 13. తర్వాత ఎక్కడైతే ఉపవాస అని చెప్పినప్పుడు తమలపాకుతో ఉంది కదా దాన్నే వేయాలి. ఒకరేంటి అంటామో మీరు పాయసాన్నమే వేయాలి.
వేసేటప్పుడు కూడా శ్రద్ధ ఆలోచన బట్టి ఆ స్పూన్ని ఇట్లనే పట్టుకొని వేయాలి. మళ్ళీ స్వాహ అన్నప్పుడు స్వాహ అని కూడా ఖచ్చితంగా స్వాహ అని అనాలి. అందులోపల గాజులు, కాటుక, అమ్మవారికి సంబంధించిన అలంకరణకు సంబంధించిన దువ్వేలను, అందులోపల యాలకులు, లవంగాలు, దానితో పాటుగా ఏంటి అంటే కొద్దిగంత విప్ప పువ్వు, ఇట్లా ఇవన్నీ కూడా పెట్టినటువంటి. కొంతమంది ఏమంటారంటే విప్ప పువ్వు దేనికి వాడతారు? విప్ప పువ్వు దేనికి వాడతారు అంటే సారాయి చేయడానికి వాడతారు. విప్ప పువ్వు సారాయి చేయడానికి వాడతారు. మరి ఇందులో ఎందుకు వేస్తారు అని అంటే అమ్మవారు కూడా మదనం చేయడానికి, రాక్షస మదనం చేయడానికి పోయినప్పుడు ఈ విప్ప పువ్వుతో తయారైనటువంటి పదార్థాన్ని అమ్మవారు సేవించింది. ఆ సేవించింది కాబట్టి ఏంటంటే చండీ హోమంలో ఇది వాడడానికి ప్రథమంగా ఇది అవసరం. అట్లా దాంట్లోపల ఇవన్నీ ద్రవ్యాలన్నీ కూడా అమ్మవారికి సంబంధించినటువంటివి. అన్ని హోమాలలో పెద్దగా అంటే చండీ హోమం పెద్దది. అట్లా మనం చిన్నగా చేసేటువంటి హోమాలు వేరు, ఇది పెద్దగా ఇది వేరు. చండీ సప్తశతి ప్రకారం ఇది చేయడం వేరు. ఇంకా చాలా ఉన్నాయి ఇంతకన్నా. అశ్వమేధ యాగము, యాగాలు వేరా, హోమం వేరా. హోమం అంటే ఒక రోజులలో కంప్లీట్ అయ్యేదని హోమం అంటారు. కానీ యాగాలు అంటే కొన్ని రోజులు కంటిన్యూవేషన్ నడుచుకునేటువంటిది అవన్నీ యాగాలు. ఆ యాగాలు చేయాలనుకుంటే కూడా కొంచెం మనకు శక్తి, ద్రవ్యబలం చేకూర్చాలంటే కానీ డబ్బు, మిగతా ఇవన్నీ శరీరంలో ఉన్నటువంటిది అన్నీ కూడా కావాల్సి వస్తుంది. ఈ దుర్గా సప్తశతి చండీ హోమం చేయాలన్నా కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఆమె ముందుకు లాగుతుంది. లేకపోతే ఎవరిని కూడా లాగే అవకాశం రాదు. అటువంటి గోత్రంలో స్వాహ అన్నప్పుడు అది వేసుకోండి, అందులో ఫస్ట్ కొంచెం అట్లకి నీళ్ళు గడిచేసి ఓం అగ్నే స్వాహ యజ్ఞోపవీతాః. దృష్టి సూర్యోదయంలో వేరేలా ఉంటుంది, రాత్రిలా వేరేలా ఉంటుంది. దానికి కారణం అంతే. మనం చిన్నప్పుడు 100 నంబరు 60 నంబర్ బల్బులు ఉండేవాళ్ళు. ఇప్పుడంతా కూడా పెద్దగా బల్బులు వచ్చింది. దాని యొక్క దృష్టి అనేటువంటిది కొంచెం చూడడానికి వేరే. ఎంత వెలుగు ఎక్కువైతే మన కంటి చూపు అంత ఖరాబ్ అవుతుంది వాస్తవానికి, ఎంత ఎక్కువైతే. కాబట్టి అందుకే ఏంటంటే రాత్రి లోపల ఎక్కువ మటుకు నిశాచరులు, పిశాచాలు, భూతాలు, ప్రేతాలు అటువంటి గణాన్ని తిరగడానికని, మనుషులంతా తిరగడానికని, జంతువులని తిరగడానికని ఈ యొక్క పగను ఉంటే రాత్రి లోపల తిరగడానికని వాటికి సమయం ఇచ్చింది ఈ యొక్క శాస్త్రం. అందుకే రాత్రి సమయం లోపల తిరగడానికి ఇవన్నీ ఉంటాయి అనేటువంటి భావన. కొన్ని జంతువులకు మాత్రమే పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఆహారం తినడానికి ఆస్కారం. మనం రాత్రికి నిద్రలో ఉంటాం, అట్లా ఆ నిద్రలో ఉంటాం. కానీ మిగతా కొన్ని జంతువులకు మాత్రం రాత్రి మాత్రమే ఆహారం సంపాదించుకోవాలి. అటువంటి దానికి రాత్రి అనేటువంటిది ఈ యొక్క సూక్తంలో వివరణ చేసింది అమ్మవారు. రాత్రి సూక్తం పనిచేస్తుంది. ఈ బెరడు దేనికి పనిచేస్తుంది, ఏది అని ఈ చెవిలో పెట్టుకునేటువంటి బంగారం ఉంది కదా, ఈ చెట్టు నీళ్ళతో కూడా బంగారం తయారవుతుంది. వాస్తవానికి తంత్రము వల్ల తయారవుతుంది. ఆ తంత్రోక్తం అనేటువంటిది కూడా రాత్రి యొక్క చేసేటువంటి పనులనే తంత్రం తయారవుతుంది. అందుకే ఏమంటారు చాలా మటుకు ఏదైనా కానీ రాత్రి శ్మశానంలో పోయి ఈ పూజ చేయాలా, ఆ పూజ చేయాలా, చేయాలా, ఇదంతా ఏంటంటే తంత్రము. తంత్రానికి కారణం ఏంటి అనేటువంటిది అట్లా మాకు కూడా ఒకటి వివరణ చేస్తారన్నట్టు తంత్రశాస్త్రంలో కూడా. ఒక తాడు కుక్క బోర్డుతో ఒక యంత్రం తయారు చేసి కట్టిస్తే ఒక 5000 మంది ముందర ఉన్నా కూడా స్వభావశీకరణ అవుతుంది. దానికి అటువంటిది. మళ్ళీ రాత్రిలో మెలుకునేటువంటి జంతువులన్నీ కూడా కొన్ని వేరే వేరేగా ఉంటాయి. మనం ఒకటి అనుకుంటాం, రాత్రిలో ఎక్కువ మటుకు మనకు వాగిని వినబడుతుంది. ఆ వాగిని వినబడితే మనం భయపడుతుంటాం. అప్పుడు ఏంటి రాత్రి వాగిని ఎక్కువ మటుకు గుడ్లగూప. గుడ్లగూప లక్ష్మి యొక్క అమ్మవారి యొక్క అవతారం. ఆమెకు సంబంధించిన ఆమె యొక్క ఆ వినడం వల్ల చిరుగాలు మంచి జరుగుతుంది. కానీ అది ఏదో వస్తుంది సూచించేటువంటిది. అట్లాగే కాకుండా 2 పక్షులు ఉంటాయి. 2 పక్షులు కూడా జటాలీల పక్షులని 2 పక్షులు ఉంటాయి. ఆ పక్షులు మాట్లాడుతున్నటువంటి మాట ఎవరైతే కానీ పుణ్యాత్ములకు దగ్గరగానే ఉంటుంది. అది రాత్రి సమయంలోనే ఆ చెట్టు మీద అవి 2 మాట్లాడుకుంటూ ఉంటే కింద ఎవరైతే ఉంటాడో వాడి గురించే మాట్లాడుకుంటాయంట. వింటున్న వాడి గురించే. ఆ మాట్లాడుకుంటున్నప్పుడు అది విన్న భాషానికి వానికి అర్థమైతే వాడి జన్మ సుకృతం అన్నది. అటువంటిది అట్లా ఉన్నటువంటి రాజులలో ఈ యొక్క విక్రమాదిత్యుడు కూడా అంత గొప్పవాడు. ఆ యొక్క రాత్రి కీలకం తంత్రోక్తంలో ఆ భాష కూడా వినటువంటి ఆ బర్డ్స్ ఆ వినడానికి కారణం అనేటువంటిది అట్లా. గుడ్ల గుబ్బ కూడా అమ్మవారి చిహ్నమే. అది పొద్దంతా పడుకుంటుంది, రాత్రికి మేలుకొని రాత్రికి చూస్తూ ఉంటుంది. అట్లా దాని కళ్ళు, దాని యొక్క ఆకారం అంతా కూడా అట్లా ఉండడానికి గల కారణం. తంత్రోక్తంలో ఆ గుడ్ల గుబ్బకు సంబంధించినటువంటి రేట కూడా చాలా పనిచేస్తుంది. తర్వాత
అత శ్రీ దేవాశీర్షం అంకాకర్షణి ఇట్లా ఫలాకర్షణి ఒక్కొక్క ఆకర్షణ రూపంలో అమ్మవారు ఉంటుంది. అమ్మవారే కాదు స్త్రీ కూడా అట్లనే ఉంటుంది. స్త్రీలో ఉన్నటువంటి జాతులు 3 జాతులుగా చెప్పబడతారు. ఒక్కొక్క జాతిలో ఆ ఒక్కొక్క జాతిని బట్టి ఒక్కొక్కల రూపం ఒక్కొక్కల రాగా ఉంటుంది అని చెప్తుంది. అందులో ప్రధానంగా ఉండేటువంటిది ఏంటి అంటే మోహిని, యక్షిని, కిన్నెర ఇటువంటి ఒక్కొక్క కొన్ని కళలు ఉంటాయి ఒక్కొక్కల ఆడవాళ్ళకి. ఈ ఆడవాళ్ళ యొక్క కళలను బట్టి కూడా ఆడవాళ్ళు అనేటువంటి గుణాలని మారుతూ ఉంటారు. ఆ మారేటువంటి గుణంలో కూడా అరణ్య పర్వంలో ఈ యొక్క అర్జునుడు తిరుగుతుంటాడు. అర్జునుడు అరణ్య మార్గంలో వెళుతున్నప్పుడు ఏమవుతుంది అని అంటే అక్కడ ఘటోద్గజుని యొక్క తల్లి కనబడుతుంది. ఏం పేరు ఘటోద్గజుని యొక్క తల్లి? హిడంబ. ఆ హిడంబ అనేటువంటిది ఏంటంటే దూరం చెట్టు చాటికెళ్ళే చూసి ఆమె మోహిస్తుంది భీముని. బలశాలున్నాడు, ఈయన నాకు మించింది ఏం లేదు, ఈయన ఖచ్చితంగా భర్త అయితే బాగుండని. కానీ ఆమె సంబంధించినటువంటి తండ్రి ఏమని చెప్తారు, సహోదరుడు ఏమని చెప్తారు అంటే ఆయన నాకు కావాలి తినేస్తాను అని ఆయన చెప్తారు. కానీ ఈమె అట్లా కాదు, మోహిస్తుంది. మోహించడము అంటే ఏంటంటే మోహన రూపము అనేటువంటిది. మోహించడము, యక్షిని, కిన్నెర ఇదంటే ప్రతి ఆడవాళ్ళ లోపల కూడా ఒక 4 గుణాలు ఖచ్చితంగా కూడా ఉద్భవించినటువంటివి దీనివల్ల. అందుకే ఏమవుతుంది అని అంటే ఒకళ్ళ ముఖం చూస్తే చాలా అందంగా కనబడుతుంది. అంటే ఇలా తప్పనిపోతూ శాస్త్ర పరిమాణం కాబట్టి చెప్పే విషయం. ఒక్కొక్కళ్ళ ఆకారం చూస్తే బాగా కనబడుతుంది, ఒక్కొక్కళ్ళ జడ చూస్తే అందంగా కనబడుతుంది. దీనికి కారణాలు ఏంటంటే ఇవన్నీ కూడా అందులో ఆకర్షణ విధంగా అనేటువంటిది అమ్మవారిని సమకూర్చిందని దాంట్లో అర్థం. హిడింబని కూడా ఆమె ఏం చేస్తుందంటే భీముని మోహించి తండ్రి దగ్గరికి పోతే తినేస్తాడనే భావనతో వాళ్ళ దగ్గర ఉండి చెప్పి మా తండ్రి గారు మిమ్మల్ని తినేస్తాడు కాబట్టి ఇట్లా కాదు, దీనికి ఒక మార్గం ఉంది అని చెప్పి తండ్రి ద్వారా వాళ్ళకి చెప్పి ఆమె ఆయన తల్లిగారి దగ్గర పోయి ఏడుస్తుంది. ఈ భీముని తల్లి దగ్గర ఎందుకమ్మా అంటే నేను చూసినా ఇష్టపడ్డా, ఆయనే నాకు భర్త కావాలనుకున్నా. ఎట్లా అని అంటే రాక్షసులు ప్రవృత్తురాలైనప్పటికీ కూడా భీముడు ఏంటంటే మోహించి తల్లి యొక్క మాట మేరన ఆయన స్వీకరిస్తాడు. ఎందుకంటే అక్కడ ఆమెను స్వీకరించకపోతే ఆయన తినేస్తాడు ఖచ్చితంగా, పాండవులందరినీ తినేసేది. ఆ యొక్క మహాభారతమే ఉండకపోతుంది ఆ పర్వంలో. అటువంటి హిడంబికి ఉండి ఆమెతో వివాహం చేసుకొని కన్నటువంటి సంతానమే ఘటోద్గజుడు. ఆ ఘటోద్గజుడి యొక్క కారణం చేతనే అర్జునుడు బతికిపోయాడు. లేకపోతే పాశుపతాస్త్రం సరాసరి జరుగుతుంది. దానికి ఇంకొకటి వేరేది ఆప్షన్ లేక ఆ ఘటోద్గజుడి మీద చెయ్యు అనే యుద్ధం చేస్తేనే ఆ యొక్క బాణం పోయి తగిలి ఆయన మరణించడానికి కారణం ఏర్పడింది. అందుకే ఏంటి అంటే శాస్త్రంలో ఒక్కొక్క దాని నుండి రాక్షసత్వమైనా కూడా అది మానవత్వంతో కానీ దైవత్వంతో కానీ చేకూరితే అది మంచిగా మారిపోతుంది. ఆ మారడానికే ఈ కొన్ని కారణాలు, కొన్ని ఇటువంటి హోమాలు చేయడానికి కూడా కారణం అదే. ఇప్పుడు చండీకి సంబంధించినటువంటి నవావరణ విధి అని ఉంటుంది. ఈ నవావరణ విధి లోపల ఈ మంత్రము ఒకటి ప్రారంభమై దీని తర్వాత అసలు హోమం స్టార్ట్ అవుతుంది. ఇప్పటిదాకా కాలేదు, ఇప్పుడే నవావరణ విధి లోపల ఓం మాధుర్యం అక్షర ఏమంటుండే అంటే మాధుర్యం మక్షరా వ్యక్తి వచ్చే సుస్వర ధైర్యం లయ సమర్థంచ షడేతే పాఠక గుణ. మాధుర్య అంటే మంత్రం చదివేటప్పుడు కూడా వినసొంపుగా ఉండాలి, అక్కడ ఉన్న వాళ్ళు వారిపోయే విధంగా కాకుండా మాధుర్యం చదివేటువంటి విధంగా. మళ్ళీ ధైర్యం, మంత్రం చదివేటప్పుడు కూడా ధైర్యం లయబద్ధంగా, మళ్ళీ సమర్థవంతంగా చెప్పేటప్పుడు పాఠకం తదేచ గుణ చెప్తున్నాను వాడి యొక్క గుణం కూడా ఈ హోమం అయిపోవాలా, చెయ్యాలా, వీళ్ళని పంపాలా అనే భావనతో కాకుండా భగవత్ ప్రసాదంగా భావించి లయబద్ధంగా అక్షరం కొట్టుకోకుండా చదవమని నవవర్ణం లోపల విజయం. ఒక్క అక్షరం మేము తప్పు చదివినా పాపం మాకే, పాపం అనేది మాకే. అటువంటి భావన ఈ యొక్క నవావరణ చండి లోపల బాగా ఉంటుంది. అక్షరం మెల్లగైనా కానీ తప్పుకోకుండా చదవడానికి అట్లా ఒక్కరు పారాయణం చేస్తే విధి కాదు. ఇది ఒక 4 ఉంటేనే ఈ హోమం అనేటువంటిది పూర్తవుతాయి. మామూలుగా చేసే హోమం వేరు, ఇటువంటి హోమం చేయాలంటే కూడా పెద్దగా కనిపిస్తుంది కనిపిస్తుంది కొద్దిగా. జామకాయలు సగం సగం వేస్తే